హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్లైక్ చేసి కామెంట్లో మీకు ఎందుకు నచ్చలేదనేది చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో నుంచి ఆ ప్రాబ్లమ్ని నేను తగ్గించడానికి ట్రై చేస్తాను, ఆ ప్రాబ్లం చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇప్పటివరకు రాయల్టీ అకౌంట్స్లో మనకి అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం, అసలు స్టేజెస్ కనుక్కోవడం, అసలు జనరల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఏంటి అని మీనింగ్స్ మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా నేను ఐకాన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఆ వీడియోస్ చూసి వచ్చిన తర్వాత ఈ వీడియోని చూడండి, ఎందుకంటే ఇది హై లెవెల్ ప్రాబ్లం అండి. అందరికీ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. నేను ఇది వచ్చేటప్పటికి రఫ్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇంతకుముందే ప్రాబ్లమ్స్ అనేది చాలా డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగానే అర్థమైపోతుంది. అదేవిధంగా చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటుంది, దాన్ని బ్రేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసేద్దాము. ప్రాబ్లంలోకి వచ్చినట్టయితే రామ్కోల్ మైన్స్ లిమిటెడ్ అప్ అండ్ ఏ కోల్ మైన్ ఆన్ లీజ్ ఫ్రమ్ శ్రావణ్. ఇంకా శ్రావణ్ అనే ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి, ఇక్కడ ల్యాండ్ లార్డ్ అని పెట్టకుండా డైరెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసింది జరిగింది కాబట్టి మనం ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి శ్రావణ్ అనే దగ్గర నుంచి రామా కోల్ కంపెనీ అనేది ఒక ల్యాండ్ అని తీసుకుందండి, మైన్ అనేది తీసుకుంది. ఎప్పుడు 1/1/2007లో ది రాయల్టీ పేబుల్ ఇన్ టూ రూపీస్ పర్ టన్ ఆఫ్ కోల్ రైజ్డ్. ఇప్పుడు ఒక టన్నుకు వచ్చేసి 2 రూపీస్ అని పే చేస్తున్నామని నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి, డైరెక్ట్ అనేది ప్రాబ్లంలోకి వెళ్ళిపోతూ ఉంటాను. గమనించాలి, మన లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ది మినిమం రెంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ షెల్ బి 10,000 అండ్ ఇట్ షెల్ బి ఎన్హాన్స్డ్ బై 10% ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనకి రెంట్ మీద 10% అనేది ఇంక్రీజ్ చేయాలండి. ఇదేనండి ఈ ప్రాబ్లంకి ముఖ్య రీజన్ తీసుకోవడానికి. అదేవిధంగా చెప్తానండి, ఇది ఒక రీజన్ అండి. అలాగే ది షార్ట్ వర్కింగ్స్ షెల్ బి రికవరబుల్ ఓన్లీ ఫస్ట్ 4 years. 4 years లోపల మనకి షార్ట్ వర్కింగ్స్లో ఏమైనా వచ్చినట్లయితే 4 years లోపలే మనం రికవర్ చేసుకోవాలండి, తర్వాత చేసుకోకూడదు. రాయల్టీ అనేది పే చేయాలి. మనకి ఇలా పర్మిషన్ ఇచ్చినప్పుడు మనకి ఆ ఇయర్స్ వరకు మనకి మినిమం రెంట్ అనేది పే చేస్తాము. అలాగే రామా కోల్ మైన్స్ లిమిటెడ్ ఇలాగా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారండి. వచ్చేటప్పటికి 2007, 8, 9, 10, 11 వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి. 5 years ఇచ్చారు డేటా అనేది. మనకి సేల్స్ టన్స్ అనేది ఇన్ని టన్స్ అనేది సేల్ చేశారని అన్నారు. 3,000 యొక్క టన్స్ అనేది సేల్ చేశారండి 2007లో. కానీ మనం ఇంకా సేల్ చేయలేనిది క్లోజింగ్ వచ్చేసి 5,000 అనేది 500 స్టాక్ అనేది అక్కడే ఉంది, అంటే ఆ కోల్లోనే అక్కడే కోల్ అనేది మైండ్లోనే ఉంది. అలాగే 4,000 అనేది సేల్ చేశారు, 7,000 క్లోజింగ్ ఉంది. ఇక్కడ 4,800, 400 అనేది క్లోజింగ్. సేల్ వచ్చేసి 6,100 అనేది. అలాగే క్లోజింగ్ వచ్చేప్పటికి 600 అనేది. అలాగే సేల్స్ వచ్చేటప్పటికి 7,500 ఉంది. మనకి క్లోజింగ్ వచ్చేటప్పటికి 8,000 అనేది ఉంది. ఇది మీకు అర్థమవుదండి. ఇక్కడ వచ్చేటప్పటికి యాక్చువల్గా వాళ్ళు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేశారు అన్నది మీకు చెప్పలేదండి. వాళ్ళు సేల్ చేశారు, అలాగే క్లోజింగ్ ఎంత ఉందో చూపించారు. దీన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది దీంట్లో కొంచెం లాజిక్ ఉందండి. ఆ లాజిక్ ప్రకారం ప్రాబ్లం వేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే లేదు. ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు చెప్తాను. ప్రిపేర్ జనరల్ ఎంట్రీస్ అండ్ ఆల్సో ప్రిపేర్ ది రాయల్టీ అకౌంట్, షార్ట్ వర్కింగ్స్ అకౌంట్స్, శ్రావణ్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ కోల్ మైన్స్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ లీజీ యొక్క బుక్స్లో రాయల్టీ అకౌంట్స్ చూపించమన్నారు, అదేవిధంగా షార్ట్ వర్కింగ్స్ అకౌంట్స్ చూపించమన్నారు, తర్వాత జనరల్ ఎంట్రీస్ అండ్ శ్రావణ్ అకౌంట్స్ కూడా చూపించమన్నారు. ఇలా డైరెక్ట్ కూడా అడగచ్చు, లేకపోతే పాస్ నెససరీ అకౌంట్స్ అన్నా కానీ ఇవన్నీ మనం ప్రిపేర్ చేయాలి. ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా వచ్చేటప్పటికి 10% ఎవ్రీ ఇయర్ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డైరెక్ట్ అనేది అవుట్పుట్ ఎంత తీసారనేది చెప్పలేదు. దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకొని ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసుకోవాలి. దానికోసం డైరెక్ట్ నేను వర్కింగ్లోకి వెళ్ళిపోతానండి. ఈ ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే ప్రొడక్షన్ ఈక్వల్స్ టు సేల్స్ ప్లస్ క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. తర్వాత 2007 ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ 3,000 ఉండాలి, నేను 0 అనేది పెట్టడం మర్చిపోయాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది 3,000 అండి. ఎక్కడ వీడియోకి స్కిప్ చేయదు, ఎందుకంటే నేను పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడో ఒక చిన్న పాయింట్ అనేది ఎక్స్ట్రా చెప్పొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా తగ్గించవచ్చు, ఎలా చేయాలని టెక్నిక్ చెప్పొచ్చు. మీరు ఎక్కడ స్కిప్ చేసినట్లయితే మీకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 3,000 అనేది వేసానండి. మీకు ఇది అర్థం కావాలంటే మీరు స్కిప్ చేస్తున్నట్లయితే ఇక్కడ అర్థం కాదు. ఇక్కడ 300 ఉంది, ఇక్కడ మైనస్ చేస్తే మనకి 3,500 ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి 3,000 అండి. ప్లస్ క్లోజింగ్ ఎంత ఉండండి,
500 ఉంది, 500 వేసుకున్నామండి. ఓపెనింగ్ వచ్చేటప్పటికి అంతకుముందు లేదు కాబట్టి ఓపెనింగ్ వేసుకోలేదండి. ఇలా చేస్తేనే మనకి యాక్చువల్గా ప్రొడక్షన్ ఎంత చేశారు ఆ ఇయర్కి అనేది తెలుస్తుంది. 3500 అనేది ప్రొడక్షన్ చేశారండి. ఆ ఫీల్డ్ నుంచి, ఆ మైన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ ఇది. 2008కి వచ్చేటప్పటికి ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 4000 ఉందండి. 4000, అలాగే క్లోజింగ్ వచ్చేటప్పటికి 7000. అలాగే ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ అండి. ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, ఈ ఇయర్కి మనకి ఓపెనింగ్ అవుతుందిగా, ఆ ఓపెనింగ్ వేసామండి. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేసినట్లయితే మనకి 7700 వస్తుందండి. 4700 వస్తుంది. మైనస్ లాస్ట్ ఇయర్ స్టాక్ కలుస్తుంది కాబట్టి ఆ 500 తీసేసినట్లయితే 4200 అనేది యాక్చువల్గా 2008లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ అంటే బొగ్గు అండి. కోల్ని మన యాక్చువల్గా చేసింది అదే అండి. చిన్న లాజిక్ అండి, మీకు యాక్చువల్గా ఇవ్వలేదు, అందుకని మన యాక్చువల్గా మనం ఎంత ప్రొడక్షన్ అయితే ఆ ఇయర్లో చేసామనేది ఇవ్వలేదు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం చేస్తామండి. 2009కి వచ్చేటప్పటికి 4800 అనేది సేల్ చేసాము. అదే స్టాక్ అనేది మిగిలింది 4000. లాస్ట్ ఇయర్ ఏమైనా మనకి ఇయర్కి వచ్చాయండి. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అంటే ఈ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. ఓపెనింగ్ ఎంత 700. ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని లెస్ చేసినట్లయితే 4500 అనేది వచ్చిందండి. ప్రొడక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకసారి చూద్దాము. 2010 ఇక్కడ కూడా మర్చిపోయానండి. 2010కి వచ్చేటప్పటికి 6100 అయితే నేను ఫ్లోలో ఇలా ఉంటాయండి. అంటే మనం గుడ్డిగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అంటే మనం చేస్తూ ఉన్న అలవాట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, అలాంటివి అండి. మనకి సేల్స్ వచ్చేటప్పటికి 6100 ఉంది. 6100 ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి స్కిప్ చేయొద్దు. అక్కడ చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి 6000 అనేది క్లోజింగ్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఓపెనింగ్ ఏమవుతుందండి, ఈ అమౌంట్ 400 అనేది ఓపెనింగ్ అవుతుంది. ఇలా చేసినట్లయితే 6300 అనేది వస్తుందండి. అలాగే ఇక్కడ కూడా చేంజ్ అయిపోయిందండి, మీరు గమనించాలి, ఎందుకంటే ఇలాంటి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7500, 800 అనేది స్టాక్ ఉంది. 7500 ఇక్కడ 800 వేసుకోవాలండి. అదేవిధంగా మైనస్ ఏం చేస్తామండి, ఇక్కడ వచ్చిన 600 అనేది చేస్తామండి. 600 ఎందుకు తీసుకున్నాము, లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ కాబట్టి ఈ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. చేసినట్లయితే 7700 వస్తుందండి. మీకు అర్థమవుతుందా? కావాలని నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అటాచ్ చేశారండి. నేను మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక ప్రాబ్లం చూడండి రా బాబు అంటే ఇలాంటి ప్రాబ్లం చూసి నాకు చెప్పమని పంపించారు. ఇలాంటి చిన్న మైనర్ ఉన్నాయి కాబట్టి ఈ అవుట్పుట్స్ అయితే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అండి, కానీ వాళ్ళు ఈ వాల్యూస్ అనేది చేంజ్ చేశారు. తర్వాత వచ్చేటప్పటికి మినిమం రెంట్ వచ్చేటప్పటికి 10% ఎన్క్లోజ్డ్ ఎన్చేంజ్డ్ పర్ ఎవ్రీ ఇయర్. 2000లో వచ్చేటప్పటికి 10,000 ఉన్నది. ఇక్కడ క్లోజింగ్ అయ్యేటప్పటికి 2008కి వచ్చేటప్పటికి 10% ఇంక్రీజ్ అవుతుందంట. 10% ఇంక్రీజ్ అవుతుందంటే 10,000 ప్లస్ 10,000 ఇంటూ 10/100 వేసినట్లయితే 1000 వస్తుందని, మొత్తం యాడ్ చేసినట్లయితే 11,000 అవుతుంది. 2009కి ఏమవుతుంది, 10% ఇంక్రీజ్ అవ్వాలి. 11,000 మీద ఒక 10% అంటే 1100 వచ్చింది. 11,000 ప్లస్ 1100 యాడ్ చేసినట్లయితే 12,100 అనేది వస్తుందండి. ఇలాగ యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి 5th ఇయర్కి స్టాక్ అనేది ఇలా వస్తుందండి. మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేను, మొత్తం ఇక్కడ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఇంకా రాయల్టీ అకౌంట్స్ అనేది మనం ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తామండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ 100% చేయాలంటే రాయల్టీ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ year and production and royalty and minimum rent and short workings and surplus and requirement of the short workings and non-requirement of short workings and profit and loss account and amount paid to servant. అర్థమైందా? ఈ ఫామ్ అనేది చాలా స్పెషల్గా చెప్పేశాను. ఇప్పుడు ఇయర్స్ వేసేసుకున్నాం, 7 నుంచి 11 వరకు వేసేసుకున్నాం, 2011 వరకు. ప్రొడక్షన్ ఎంత ప్రొడక్షన్ బయట తీసాము ఇప్పుడే చెప్పామండి. ఇప్పుడు చేసిన దాన్ని ఇక్కడ అవుట్పుట్ చేసిన దాన్ని తీసుకోవాలండి. ఇక్కడ మన ప్రాబ్లం వచ్చిన అవుట్పుట్స్ ఇలాంటివి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం చేసిన దాన్ని ఇక్కడ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత రాయల్టీ అనేది పర్ టన్కి తీసుకున్నాము. 3,500 ఇంటూ 2 చేసినట్లయితే 7,000 అనేది వస్తుందండి. ఇక్కడ చేసుకున్నాము. అలాగే 2 చేసినట్లయితే 8,400, తర్వాత 9,000, తర్వాత వచ్చేటప్పటికి
చేసిన 12,600 వచ్చిందండి. తర్వాత 15,400 వచ్చింది వాల్యూ. మీరు ఎలా చేశారు ఏంటి అనేది అడగద్దు, ఎందుకంటే ప్రొడక్షన్ ఇంటూ రాయల్టీ రేటు 2 రూపీస్ చేసినట్లయితే మనకు వచ్చేస్తుంది. మినిమం రెంట్ వచ్చేటప్పటికి ప్రతి ఇయర్ పెరిగింది కాబట్టి దాన్ని కూడా క్యాల్కులేషన్ చేస్తాము. 10,000 అండ్ 11,000, 12,100 అండ్ 13,310, అలాగే 14,641 తీసుకున్నామండి. అమౌంట్స్ అనేది మనం ఎక్స్ట్రాగా బయట నుంచి అక్కడే అమౌంట్స్ అంటే వాల్యూస్ తీసుకురాలేదండి, అక్కడే క్యాల్కులేట్ చేసి అక్కడే వేసాము. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మినిమం రెంట్ కన్నా రాయల్టీ అనేది తక్కువ ఉంది కాబట్టి మినిమం రెంట్ మనకి షార్ట్ వర్కింగ్స్ అనేవి వచ్చాయి. ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఆ అమౌంట్ని షార్ట్ వర్కింగ్స్ వేసేసాము. మినిమం రెంట్ అనేది పే చేసేసాము. 11,000కి రాయల్టీకి డిఫరెన్స్ ఉంది కాబట్టి 2,600 ఇక్కడ వేసేసాము. మినిమం రెంట్ అనేది పే చేసాము. ఇక్కడ ఎంతైతే ఉంటుందో అంత పే చేసామండి. తర్వాత వచ్చేటప్పటికి మినిమం రెంట్ వచ్చేటప్పటికి 12,100 ఉంది. ఇక్కడ మనకి రాయల్టీ వచ్చేటప్పటికి 9,000 ఉంది. డిఫరెన్స్ వచ్చేటప్పటికి 3,100 అనేది ఇక్కడ వేసేసుకున్నామండి. మినిమం రెంట్ అనేది పే చేసాం. బట్ ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి మినిమం రెంట్ అనేది ఎక్కువ ఉందండి, రాయల్టీ అనేది తక్కువ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ వేసేసుకున్నాము. ఇక్కడ రాయల్టీ అనేది పే చేసాము. ప్రాబ్లంలో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ది షార్ట్ వర్కింగ్ షెల్ బి రికవరబుల్ ఓన్లీ ఇన్ ఫస్ట్ 4 years. ఇక్కడ చూసేటప్పటికి 4 years అనేది మనకి గడిచిన 4 years అనేది షార్ట్ వర్కింగ్స్ వచ్చాయి, ఎప్పుడు సర్ప్లస్ రాలేదు, అంటే ఎలాంటి ఎక్స్ట్రా మనకి రాలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని టోటల్ చేసినట్లయితే షార్ట్ వర్కింగ్స్ అన్నిటిని టోటల్ చేసినట్లయితే ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. కాబట్టి నాన్ రిక్రూట్మెంట్ అంటే 4th yearలో నాన్ రిక్రూట్మెంట్ షార్ట్ వర్కింగ్స్ వచ్చేసి 9,410 వచ్చిందంటే ఆ అమౌంట్ దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా వేయాలండి. నాన్ రిక్రూట్మెంట్లో ఎంత అమౌంట్ వేస్తామో ప్రాఫిట్లో కూడా అంతే వేస్తాము. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మనం మినిమం రెంట్ అనేది పే చేస్తాము. ఎంత 13,310 అండి, 310 వేసేసాము. ఇంకా 4th yearలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎలాంటి రూల్స్ చెప్పలేదండి. 4th year వరకు రికవర్ చేసుకోమన్నాడు. మిగతా తర్వాత వచ్చే ఇయర్స్ అన్నిటిని మనకి రాయల్టీ అనేది పే చేస్తాము డైరెక్ట్గా. ఇక్కడ రాయల్టీ ఎంత వస్తే అంత అమౌంట్ని మనం డైరెక్ట్ పే చేసేస్తామండి. ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఏమి ఉండవు. అర్థమైందా? ఇక్కడ మనకి ఎలాంటి రూల్స్ ఏమి ఉండవండి. మనం ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దానికి ఇంటూ 2 చేసేసి మనం 2 రూపీస్ 1 రూపీస్ అదంతా చేసి ఆ వాల్యూని డైరెక్ట్ ల్యాండ్ లార్డ్కి పంపించడం జరుగుతుందండి. చేసేసాము. ఎంత 15,400 అమౌంట్ని ల్యాండ్ లార్డ్కి పే చేసేసాము. అయితే ఈ స్టేజెస్ని ఎలా గుర్తుపెట్టాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. షార్ట్ వర్కింగ్స్ ఎప్పుడైనా అరైజ్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్ అని, షార్ట్ వర్కింగ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రిక్రూట్మెంట్స్ ఏమీ లేనప్పుడు అది సెకండ్ స్టేజ్ అని, ఓన్లీ ఈ షార్ట్ వర్కింగ్స్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు థర్డ్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి షార్ట్ వర్కింగ్స్ రిక్రూట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఇది సెకండ్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్. సరిపోయిందా? మీకు 2 స్టేజెస్ ఒక దిగడే వచ్చేసాయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చెప్పినట్టు ఏంటి, జనరల్ ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి, అలాగే రాయల్టీ అకౌంట్స్, షార్ట్ వర్కింగ్స్ అకౌంట్స్, శ్రావణ్ అకౌంట్స్, ఇవన్నీ నేను డైరెక్ట్ అనేది అకౌంట్స్ జనరల్ ఎంట్రీస్ చెప్పకుండా నేను జనరల్ ఎంట్రీస్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి కదా, డైరెక్ట్ అనేది ప్రాబ్లంలోకి వెళ్ళిపోతానండి, అంటే అకౌంట్స్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ వచ్చేటప్పుడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మా వాళ్ళు బీభత్సంగా అనేది నోట్స్ ప్రిపేర్ చేసి పంపించారు. ఒక ప్రాబ్లం పంపించండి అయ్యా బాబు అంటే, రాయల్టీ అకౌంట్ అండి, ఇది టేబుల్ కాదు, బై మిస్టేక్ రాసేసి ఉంటారు. డిఆర్సిఆర్ పెట్టేసుకుంటాము. డేట్ అండ్ పర్టికులర్స్ అమౌంట్ అనేది రాసుకోవాలి. డేట్ అనేది మీకు కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు మనకు పంపించింది అలానే పంపించారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బై వాక్, అంటే కంటెంట్ వాళ్ళకి కూడా కావాలన్నారు కాబట్టి డిఆర్సిఆర్. అలాగే మనం వచ్చేటప్పటికి 2007లో వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది చూద్దాము. మనకి ఇప్పుడు వేసే అకౌంట్ ఏంటండి, రాయల్టీ అకౌంట్. రాయల్టీ ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోండి. రాయల్టీ వచ్చేటప్పటికి సెకండ్ స్టార్టెడ్ ఇక్కడ ఉంది. రాయల్టీ అనేది 7,000 ఉంది. 7,000 ఉంది, దానికి ఆపోజిట్ ఉంది మినిమం రెంట్. మినిమం రెంట్ మినిమం రెంట్ అకౌంట్ ఎంత అమౌంట్ అండి, ఏ అమౌంట్ వేస్తామో ఈ అమౌంట్ వేయకూడదు, ఈ అమౌంట్ వేయాలండి. ఈ అమౌంట్ వేసేసాము, 7,000 అనేది వేసేసాము. అలాగే అదే ట్రాన్సాక్షన్లో మనకి ఇక్కడ రాయల్టీ అనేది ఎక్కడ రాయల్టీ ఉంటే దానికి ఆపోజిట్ ఉన్న ట్రాన్సాక్షన్ రాసేసుకుంటామండి. రాయల్టీ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ వైపున ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది 7,000 అంటే రాసేసుకున్నామండి. 7,000 ఎందుకు రాసామండి, మనం రాయల్టీ పే చేసిందే 7,000, వచ్చిన అమౌంట్నే పే చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ రాయల్టీ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. అమౌంట్ అనేది వేసేసామా.
అలాగే సేమ్ టు సేమ్ ట్రేడింగ్ కూడా వేసేసామండి. ప్రతి చూపించానండి మీకు, ఇది ఇంకంతేనండి. ఇంకా ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి ఒకరోజు చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఫోర్త్ ఇయర్లో మనకి ఏమవుతుందండి, ఫోర్త్ ఇయర్ ఒకసారి చూపిస్తాను అండి. ఫోర్త్ ఇయర్లో మనం షార్ట్ ప్లస్ రాలేదు, అలాగే షార్ట్ వర్కింగ్స్ రాలేదు, రిక్వైర్మెంట్స్ రాలేదు, డైరెక్ట్ రాయల్టీ అని పే చేస్తాం. రాయల్టీ అకౌంట్ డెటార్ టు ల్యాండ్ లార్డ్ అకౌంట్. ల్యాండ్ లార్డ్ ఎవరండి ఇక్కడ, శ్రావణ్ అకౌంట్. ఇప్పుడు రాయల్టీ అనేది డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ వైపున శ్రావణ్ అకౌంట్ రాసేసుకున్నాము, అయిపోయింది. అప్పుడు శ్రావణ్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. శ్రావణ్ అకౌంట్ అంటే ఇక్కడ శ్రావణ్ అకౌంట్ అనే కాదు, ల్యాండ్ లార్డ్ అకౌంట్. ఎవరిదైతే ఆ ఓనర్ ఉంటారో, మనకి లీజ్కి ఇచ్చారో వాళ్ళ నేమ్ అనేది రాసుకుంటాము. డెబిటార్ అండ్ క్రెడిటార్ రాసుకుంటాము. డేట్ అండ్ పర్టికులర్స్ అమౌంట్ అండ్ డేట్ అండ్ పర్టికులర్స్ అమౌంట్ చేసుకున్నాము. ఇక్కడ శ్రావణ్ ఎప్పుడెప్పుడు వస్తాడో ఒకసారు చూద్దాము. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, జనరల్ ఎంట్రీస్ నేర్చుకోవాలండి ఖచ్చితంగా. ఫస్ట్ ట్రాన్సాక్షన్లోనే మనకు వచ్చేసాడండి. అయితే క్రెడిట్ వైపున ఉన్నాడంటే మన క్రెడిట్ వైపున పైన ఏ ట్రాన్సాక్షన్ ఉందో దాన్ని రాసేసుకుంటాం. బై మినిమం రెంట్ అనేది వేసుకొని శ్రావణ్కి అనేది పే చేస్తాం, 10,000 అనేది పే చేస్తాం. అలాగే మిగతా అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు ఆ వీడియోస్ చూసుకొని ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేసుకొని మీది ప్రాబ్లమ్ని చేయగలగని నేను అనుకుంటున్నాను. సేమ్ టు సేమ్ అని ఉంటాయండి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా ఏం జరగలేదు. ఇంకా సేమ్ టు సేమ్ అంటే లాస్ట్ ఇయర్ వరకు ఇలానే జరిగిపోతుంది. చిన్న మిస్టేక్ అండ్ బై మిస్టేక్ ఏదో జరిగేసి ఉంటుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది. అర్థమవుతుందా? తర్వాత వచ్చేటప్పటికి మనల్ని అడిగింది, ఒకసారి ప్రాబ్లంలో చూద్దాము. షార్ట్ వర్కింగ్స్ శ్రావణ్ అకౌంట్ అనేది రాయల్టీ ప్రిపేర్ చేస్తాము, అలాగే శ్రావణ్ అకౌంట్ ప్రిపేర్ చేసాం. షార్ట్ వర్కింగ్స్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. షార్ట్ వర్కింగ్స్ ప్రిపేర్ చేయాలంటే మనకి డేట్ అండ్ పర్టికులర్స్ అమౌంట్ వేసుకోవాలి. బట్ డేట్ అనేది రాయలేదు. డేట్ అనేది మర్చిపోవద్దండి. ఇలాంటి చిన్న చిన్నవి అమౌంట్లో చూడండి, మా వాళ్ళు ఎలాంటి మేధావులో అమౌంట్ ఇటు రావాలి, డేట్ ఇటు రావాలి, అలా ఉంటుందండి అంత ఫ్లోలో రాసేస్తే. షార్ట్ వర్కింగ్స్ ఒకసారి చూద్దాము. షార్ట్ వర్కింగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి. షార్ట్ వర్కింగ్స్ వచ్చినప్పుడు ఇలా రాసుకుంటామండి. షార్ట్ వర్కింగ్స్ ఎక్కడైతే కనిపిస్తే మనం షార్ట్ వర్కింగ్స్ డెబిట్ వైపున ఉంది కాబట్టి కింద మినిమం రెంట్ వేసేసాము. ఇది క్లోజింగ్ అవుతుందండి. ఇక్కడ మనకి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి, గుర్తుపెట్టుకోండి. మినిమం రెంట్ వచ్చేసి 3,000 అనేది షార్ట్ వర్కింగ్స్ వచ్చాయండి. షార్ట్ వర్కింగ్స్ వాల్యూ అమౌంట్ మాత్రం వేసుకోవాలి, మినిమం రెంట్ అమౌంట్ వేసుకోకూడదు. తర్వాత ఈ ఇయర్ క్లోజింగ్ వచ్చేప్పటికి బ్యాలెన్స్ క్లారిటీ డౌన్ 3,000 అండి. నెక్స్ట్ ఇయర్కి ఇది ఓపెనింగ్ అవుతుంది కదండి, ఈ అప్ అనేది ఓపెనింగ్ అవుతుంది. ఈ షార్ట్ వర్కింగ్స్ అనేది అప్ అనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి మనకి భారం అవుతుంది. ఆ ఇయర్లో కూడా మనకు అప్పు వచ్చినట్టయితే ఆ రెండింటి టోటల్ చేసుకునేసి అప్పు మొత్తాన్ని ఇక్కడ రాసుకుంటామండి. క్లోజింగ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే క్లోజింగ్ అండి. 5,600 అనేది అప్ అండి, 2 ఇయర్స్ కలిపి. మళ్ళీ ఆ అప్ అనేది థర్డ్ ఇయర్కి వస్తుందండి కట్టడానికి. వీళ్ళుంటే కడతారు, లేకపోతే లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి కట్టలేదు కాబట్టి మనకి అలాగే వస్తూ ఉంటుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి 5,600 అనేది 2 ఇయర్స్కి కలిపి వచ్చేసింది. తర్వాత ఈ ఇయర్లో కూడా అప్పు వచ్చిందండి. మినిమం రెంట్ ఏంటి ఎలా చెప్తున్నాను అర్థం చేసుకోండి. మనకి అప్పు ఎలా వస్తుంది ఏంటి అన్నది ఇక్కడ చూడండి. మనం వేసేది షార్ట్ వర్కింగ్స్ అన్నిటికీ ఇదేనండి. మనకి 4 ఇయర్స్ వరకు ఇదే ట్రాన్సాక్షన్స్ అన్ని అమౌంట్లు మారుతాయి ఓన్లీ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షార్ట్ వర్కింగ్స్ డెబిట్లో ఉన్నాయి కాబట్టి కింద మినిమం రెంట్ ఉంటుంది. మినిమం రెంట్ వేసేసుకున్నాము. 3,100 అనేది వచ్చింది, అంటే 2009లో నేను చెప్తున్న విషయం. మొత్తం టోటల్ చేసుకున్నట్లకి 8,200 అనేది రావడం జరిగిందండి. ఇది క్లోజింగ్ అనేది టోటల్ చేసేసాము. దాన్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకొచ్చేసాము. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 8,700 అండి. 700 ఒకసారి అరేంజ్ చేసుకోండి. అలాగే 2010కి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ అంటే పైన 3 ఇయర్స్ అప్పుని 4th ఇయర్కి తీసుకొచ్చామండి. 4th ఇయర్ లోపల మనం ఏమైనా ఉన్నట్లయితే కట్టేసుకోవాలండి. బట్ కట్టలేదు కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడికే బ్యాలెన్స్ అయిపోతుందండి. ఎలా అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాము. 8,700 వచ్చిందండి. దాన్ని 2010 ఇయర్కి తీసుకొని వచ్చినట్లయితే 4th ఇయర్కి తీసుకొచ్చినట్లయితే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వస్తుంది. 8,700 అన్నది వస్తుందండి. కాకపోతే ఈ చిన్న ఒక ప్రాబ్లం అనేది మన వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు తప్పు చేశారండి. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను క్లారిటీగా 1 by 1 చెప్తూ ఉన్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే నేను తప్పులు ఉన్నదాన్ని కూడా మీకు కరెక్ట్ చేసి చెప్పాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ రాదండి. ఇది అన్మార్క్ చేసేయండి. అన్మార్క్ చేసేసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఇది రాదండి. మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే ఒకసారి చూడండి. 4th ఇయర్లో ఇక్కడ మనకి 7,100 ఇక్కడ ఏమైందంటే ఒక 0 అనేది ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. మనకి అప్పుడు కూడా
2010లో మనకి 7,710 అనేది షార్ట్ వర్కింగ్స్ రావడం జరిగిందండి. ఒక జీరో అనేది ఎక్స్ట్రా పెట్టడం వల్ల కొంచెం ప్రాబ్లం ఏంటంటుంది వీళ్ళకి. పెట్టేశారండి, షార్ట్ వర్కింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి షార్ట్ వర్కింగ్స్ అరేంజ్ అయ్యాయి, ప్లస్ రిక్రూట్మెంట్ జరగలేదు. షార్ట్ వర్కింగ్స్ ఎంత అరేంజ్ అయ్యాయండి? 9,110 అండి. అలాగే క్లోజింగ్ చూద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రావాలండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం అన్రిక్రూట్మెంట్లోకి తీసుకున్నప్పుడు దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్తాం కదా, దానికోసం అని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రావాలండి. బై మిస్టేక్ ఈ నోట్స్ తీసేసుకున్నాను. కరెక్ట్గా ప్రాబ్లం అనేది కొంచెం టఫ్గా ఉంటుందని తీసుకున్నాను, కానీ ఎన్ని తప్పులు ఉంటాయని నేను అనుకోలేదు. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని ఎందుకంటానో అర్థమైందా? ఇలాంటి తప్పులు ఉన్నప్పుడు మీకు తెలుస్తాయి, ఇలా రాయకూడదు, ఇలా చేస్తే నేను చేసిన తప్పు మీరు చేయరనే ఉద్దేశంతో ఇలాంటి వీడియో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అర్థమైందా? ఇక్కడ రాయల్టీ రాయకూడదు, రాయల్టీ రాయకుండా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాయాలి. ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసి క్లోజింగ్ ట్రాన్సాక్షన్ మీకు గుర్తుంటే అర్థమవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అటు షార్ట్ వర్కింగ్స్ అకౌంట్. షార్ట్ వర్కింగ్స్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి పైన వచ్చేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. ఇక్కడ రాయల్టీ అని రాశారు, చాలా గుడ్డిగా రాసేసారు ట్రాన్సాక్షన్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్.